అంగన్వాడీ టీచర్స్కి, హెల్త్ కేర్ నుండి వచ్చిన మేడం గారికి, వార్డు మెంబర్స్కి, ఆశాలకి, మా సిబ్బందికి, ఉప సర్పంచ్ గారికి, సెక్రటరీ సార్కి, ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ మా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళ గురించి చెప్పడానికే మహిళలు భయపడుతున్నారు. ఈరోజు మీ గురించి మీ కర్తవ్యం ఇంట్లో మార్నింగ్ నుండి మీదేమి అనేది 2 మాటలలో చెప్పమన్నా మా పాలక వర్గం నుండి ఒక్కరు కూడా లేదు. ఓకే, మహిళ మనం లేనిది అసలు సృష్టి లేదు. కానీ మనం ఈరోజు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నామంటే మన వెనక మగవారు కూడా ఉన్నారు. మొట్టమొదటిగా నా విజయానికి కారణం నా భర్త నరసింహారావు. తను సపోర్ట్గా లేకుండా నేను 4000 జనాలతోటి పోటీ పడి ఈరోజు ఇక్కడికి వచ్చేదాన్ని అసలు కాదు. 100% చెప్తున్నాను. మహిళల వెనుక మగవాళ్ళు ఉండరు కాదు, మన వెనుక వాళ్ళు ఉంటారు, వాళ్ళ వెనుక మనం కూడా ఉంటాం. ఇద్దరం చెరు సమానం. కాబట్టి మహిళలు అన్నింటిలో ముందంజలో ఉండాలని నేనే మొదటగా గెలిచి మీకు చెప్తున్నాను. మీ వృత్తులలో ఎలాంటి అవకతవకలున్నా నా దృష్టికి తీసుకురండి. మన ఊరు డెవలప్మెంట్కి ముఖ్యంగా మహిళలతోనే నేను అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాను. పక్క మీరు నాకు సహకరించాలి. పక్క మన విలేజ్ని పారిశుద్ధ, పచ్చదనం, ఏదైనా ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలనేదే నా బలమైన కోరిక. ప్రతిరోజు దాని గురించే ఊళ్ళో ఈరోజు ఏమన్నా చేద్దాం, రేపేమన్నా చేద్దాం అనే ఆలోచనలోనే నేను ఉంటాను. కాబట్టి మీ సహకారం కూడా నాకు అందించాలని మహిళలకు మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినాను. అధ్యక్షులకి మరియు గ్రామ సిబ్బందికి, టీచర్ల గ్రామ మహిళలందరికీ, అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అయితే పిల్లలు, మహిళలు అయితే కాపుకాలు. అది చెప్పమంటే మీరే ఇబ్బంది పడుతుంది. ఇంట్లో బయట వచ్చి మగవాళ్ళు ఎంత చేసినా కూడా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు ఉంటుంది. ఇంట్లో వచ్చి మగవాళ్ళు ఎక్కడ చూస్తున్నామంటే ఇంకా ఆడవాళ్ళతో పక్కన ఉంటారు. ఆడవాళ్ళకు ఎదుక ఉంటేనే, ఆధారం ఉంటేనే, ధైర్యం ఇస్తేనే మగవాళ్ళు వచ్చి స్వతంత్ర జీవనం చేయగలుగుతారు. ఆడవాళ్ళ శక్తి అనేది మామూలు కాదు. మగవాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా ఏం చేయలేదు. ఆడవాళ్ళు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే, వాళ్ళు ఆమోదం ఇస్తేనే బయట మగవాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళు ఏదైతే ఏం చేయలేదు. కాబట్టి ఆడది అంటే అబల కాదు, సబలాది ఒక నానుడి. కాబట్టి ఆడవాళ్ళు ఒక శక్తి. మామూలుగా మగవాళ్ళకంటే ఆడవాళ్ళ ఒక శక్తి. ఈరోజు శ్రీకాంత్ చెప్పినట్టు రాష్ట్ర దేశ ప్రథమ ప్రభుత్వాలు ద్రౌపది ముర్ము కావచ్చు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ వచ్చింది మేడం ఆమె, అదేవిధంగా మన ఎంపీడీఓ, ఎంఆర్ఓ గారు వేలేరు, వాళ్ళు కూడా మహిళలే. మన పీసీలో ఉన్న డాక్టర్ మహిళలే. ఎక్కడ చూసినా ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. ఉద్యోగులు మగవాళ్ళు తక్కువ ఉన్నారు. రాను రాను ఇంతకుముందు అన్నట్టుగా మగవాళ్ళు ఉన్న తల్లిదండ్రుల కంటే ఆడపిల్లలు తండ్రులే సంతోషవంతులు, అదృష్టవంతులు. ఎందుకంటే ఆడపిల్లలు, నేను ఒక కాలేజీలో చేస్తున్నా, కాలేజీలో ఆడపిల్లలు చదివినట్టుగా మగపిల్లలు చదవలేదు. ఆడపిల్లలు చెప్తే వింటారు, బెదిరిస్తే భయపడతారు, చదవబట్టి చదువుతారు. వాళ్ళకి ఏమన్నా ఉంటే మా అమ్మ కోసం, మా నాన్న కోసం చదువుతారు. మగపిల్లలు అట్లా కాదు. వాళ్ళు 10th వరకు అమ్మ నుంచి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ బట్టి వాళ్ళు మొత్తం చెడిపోవడానికి బాగా, పేరెంట్స్ వారికి కంట్రోల్ చేయకపోతే మగపిల్లలు చెడిపోవడానికి బాగా ఆస్కారం ఉంది. కాబట్టి ఆడపిల్లలు తల్లిదండ్రులు అదృష్టం ఈ రోజుల్లో. ఒకప్పుడు ఆడపిల్లలు ఉంటే ఇబ్బంది పడేవాళ్ళు, ఈరోజు ఆడపిల్లలు ఉంటేనే సంతోషం ఉంటుంది. అందరికీ మరొకసారి